హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్. నేను మీ విజయభాస్కర్ మాట్లాడుతున్నానండి. ఒరిస్సా పేరు చెప్పగానే మనకి ప్రప్రథమంగా గుర్తొచ్చేది పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అండి. ఇది భక్తులకైతేనండి. మరి రైతులకైతే ప్రప్రథమంగా గుర్తొచ్చేది ఒరిస్సాలోని సవక పొలాలండి. ఒరిస్సాలో పొలాల సవకని చాలామంది రైతులు భావిస్తారు. అది వాస్తవం కూడానండి. అలాగే టూరిస్టులకి ప్రప్రథమంగా గుర్తొచ్చేది చిల్కా లేక్ అండి. చిల్కా సరస్సు అయితే ఫస్ట్ గుర్తొస్తుంది. అలాగే ఈ హీరాకుడ్ ప్రాజెక్టు కూడా చాలామంది ఒక పర్యాటక ప్రదేశంగా ఉందండి. హీరాకుడ్ ప్రాజెక్టును కూడా చూడడానికి అయితే చాలామంది పర్యాటకులు టూరిస్టులు అయితే వెళ్తారు. అలాగే చిల్కా సరస్సును లైక్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే మనం రైతులం కాబట్టి మనం వ్యవసాయం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి ఒరిస్సాలోని చవక పొలాల గురించి మాట్లాడుకునే ప్రయత్నంలో భాగంగా అసలు ఒరిస్సాలో పొలాలు ఎందుకు చవక అనేది కూడా ఈ చరిత్ర పరిశీలించి ఈ వీడియో మీకు పరిశోధన చేసి ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ ఒరిస్సాలోని చవక పొలాలు ఏ రకంగా ఏర్పడ్డాయి అనేది కొంచెం చరిత్రలోకి వెళ్ళినట్టయితే కనుక మొఘలులు ఈ ఒరిస్సా రాష్ట్రం మీద అనేక సార్లు దండెత్తి ఇక్కడ ఉన్నటువంటి సంపద మొత్తం కొల్లగొట్టుకుపోయారండి. దాంతో ఒరిస్సా యొక్క ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిపోయింది. మనకి ఒరిస్సా అనేది బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో కొంత భాగం బెంగాల్లోను, కొంత భాగం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోను, మరికొంత భాగం కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండిపోవటం వల్ల ఒరిస్సా యొక్క అభివృద్ధి కుంటుపడింది. అలాగే ఒరిస్సా రాష్ట్ర ప్రజలు ఆయా రాష్ట్రాల్లో ఉన్న జనాభా కన్నా తాము మైనారిటీలో ఉండటం వల్ల వారికి సరైన గౌరవం గుర్తింపు కూడా ఉండేవి కాదు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఒరిస్సా అనేది ఒక రాష్ట్రంగానూ గుర్తించబడలేదు. అలాగే ఆ ప్రజలకి సరైన గౌరవం కూడా దక్కలేదు ఒరియా మాట్లాడే ప్రజలకి. అయితే వీరంతా కూడా ఈ ఒరిస్సా బ్రిటిష్ ప్రభుత్వ కాలంలోనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని ఉత్కళ మహాసమ్మేళని అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని ఒరిస్సా ప్రజలు తమకు సొంత రాష్ట్రం కావాలని బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి ఒక ఉద్యమాన్ని నడిపించి బ్రిటిష్ ప్రభుత్వంతో అనేక పోరాటాలు చేసిన తర్వాత 1936లో బ్రిటిష్ ప్రభుత్వం అయితే ఈ ఒరిస్సా రాష్ట్రాన్ని అయితే ఏర్పాటు చేసిందండి. రాష్ట్రం అయితే ఏర్పాటు చేసింది కానీ ఒరిస్సా యొక్క అభివృద్ధిని కానీ ఏమాత్రం పట్టించుకోలేదు. కారణం ఏంటంటే ఒరిస్సా యొక్క భౌగోళిక స్వభావాన్ని బట్టి ఒరిస్సాలో వరదలు, తుఫాన్లు ఎక్కువ సంభవిస్తాయి. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎటువంటి పెట్టుబడి పెట్టినా కానీ, ప్రాజెక్టులు కట్టినా కానీ ఈ రాష్ట్రానికి ఉన్న స్వాభావిక లక్షణం వల్ల ఒరిస్సా వరదలు, తుఫాన్లు దాడి చేసి అవకాశం ఉండటంతో బ్రిటిష్ ప్రభుత్వం ఒరిస్సాలో ఎటువంటి పెట్టుబడి పెట్టడానికి అయితే ముందుకు రాలేదండి. అపారమైన పెట్టుబడులు పెట్టినా కానీ ఈ వరదలు, తుఫాన్లు కొట్టుకుపోతాయన్న ఉద్దేశంతో ఒరిస్సాలో పెట్టుబడి పెట్టడానికి అయితే బ్రిటిష్ ప్రభుత్వం ముందుకు రాలేదు. ఎప్పుడైతే ఈ ఒరిస్సా రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు రాకపోవడంతో మన భారతదేశానికి స్వాతంత్రం 1947లో వచ్చినప్పటికీ ఈ ఒరిస్సా రాష్ట్రం అత్యంత పేద రాష్ట్రాల్లో ఒరిస్సా కూడా ఒకటిగా మిగిలిపోవటం జరిగిందండి. అయితే ఒరిస్సా రాష్ట్రంలోని బోలంగీర్, కోరాపుట్, కలహండి జిల్లాలో ముఖ్యంగా పేదరికంతో బాగా కొట్టుమిట్టాడేవండి. ఒరిస్సాలో ఉన్నటువంటి రాజకీయ అస్థిరత్వం కూడా ఈ ఒరిస్సా రాష్ట్ర వెనకబాటుకి ముఖ్య కారణం అని చెప్పుకోవచ్చు అండి. ఏ పార్టీ కూడా స్థిరంగా ఎక్కువ కాలం అధికారంలో లేకుండా పోయింది. 1961 నుంచి 80 వరకు 6 సార్లు రాష్ట్రపతి పాలన విధించడంతో ఈ అభివృద్ధి బాగా కుంటుపడిందని చెప్పొచ్చండి ఒరిస్సా రాష్ట్రంలో. అలాగే 1990లో ఈ బిజు జనతాదళ్ నుంచి బిజు పట్నాయక్ ఒక్కరే 5 సంవత్సరాల పాటు స్థిరంగా పరిపాలన చేయగలిగారండి. అలాగే 95 నుంచి 2000 సంవత్సరం వరకు 6 సార్లు ముఖ్యమంత్రులు మారిపోవటం కూడా ఈ రాష్ట్ర వెనుకబాటుకి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చండి. ఎప్పుడైతే నవీన్ పట్నాయక్ 2000 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలం అంటే సుమారుగా 24 వరకు 2024 వరకు ఆయన ఒక్కరే ముఖ్యమంత్రిగా ఏకదాటిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి అభివృద్ధి బాటలో ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేశారని. ఈ నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలో మాత్రం రైతులకు, పారిశ్రామికవేత్తలకు మంచి ప్రోత్సాహకాలు ఇచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధికి బాగా తోడ్పడ్డారని చెప్పొచ్చండి. అలాగే రైతులకి అనేక రకాల ప్రోత్సాహకాలు, ఎరువులు, సబ్సిడీలు ఇవ్వటం కానీ, వాళ్ళకి విత్తనాలు
ఇటువంటి డ్రిప్ సౌకర్యాలు ఇలాంటివి కల్పించడం, అలాగే పొలాల్లోకి రోడ్లు మేము వెళ్ళినప్పుడు చూసామండి. ఒరిస్సాలో డైరెక్ట్గా మెయిన్ రోడ్ నుంచి పొలం వెళ్ళే దారులు కూడా మంచి నాణ్యమైన రోడ్లు, నీట్గా రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎడ్ల బళ్ళు కానీ ట్రాక్టర్లు కానీ తీసుకురావడానికి వెళ్ళటానికి రావడానికి కూడా పొలాల్లో కూడా తార్ రోడ్లు ఏర్పాటు చేసి ఉండడం నేను ఒరిస్సా వెళ్ళినప్పుడు గమనించడం జరిగిందండి. ఈ రకంగా ఈ ఒరిస్సా అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందా అంటే, ఇప్పుడైతే మనం చెప్పుకున్నటువంటి ఈ 3 జిల్లాలు కలహండి, బోలంగిర్, కోరాపుట్ జిల్లాలో తప్ప రాష్ట్రంలో మిగతా అన్ని ప్రాంతాలు కూడా వ్యవసాయం రంగంలో కూడా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందని చెప్పొచ్చు. అంటే చవక పొలాలు కూడా కేవలం మన ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు ఈ 3 జిల్లాల్లోనే ప్రయత్నం చేస్తూ ఉంటారంటే, మన ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు కూడా ఈ 3 జిల్లాల్లోనే ఈ చవక పొలాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారండి. ఈ 3 జిల్లాలు తప్ప మిగిలిన రాష్ట్రం అంతా కూడా అద్భుతంగా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందని చెప్పొచ్చు. మనం చూసినట్టయితే కనుక సంబల్పూర్ వెళ్ళే దారిలో కానీ బరగడ వెళ్ళే దారిలో కానీ నిజంగా పంట పొలాలు కానీ అద్భుతంగా ఉన్నాయండి. రోడ్డు కూడా 6 లేన్ రోడ్డు ఉంది, చూశాను, చాలా బాగుంది. అలాగే రైస్ మిల్లు, అనేక వందలాది రైస్ మిల్లు అయితే మనకి ఈ బరగడ వెళ్ళే దారిలో మనకి కనిపిస్తాయండి. సంబల్పూర్ హైవే మీద ఈ రాష్ట్రం అలాగా బాగా అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. నేను ఒరిస్సాలోని చవక పొలాల కోసం తిరిగినప్పుడు ఈ కలహండి జిల్లాలోను, బోలంగిరి జిల్లాలోను, ఈ కోరాపుట్ జిల్లాలోను తిరగడం జరిగిందండి. కలహండి జిల్లాలోని జొనాగఢ్లో ఎక్కువ రోజులు ఉంటే పర్యటన చేసి ఆ పరిసర వ్యవసాయ భూములన్నీ పరిశీలించడం జరిగింది. అలాగే ఈ కోరాపుట్ జిల్లాలోని జైపూర్, బోయపర్గూడ లాంటి ప్రాంతాల్లో కూడా మనం 1-2 చోట్ల పొలం బేరం చేయడం జరిగింది. అయితే ఇంతకు ముందు పాత వీడియోలోనే చెప్పడం జరిగిందండి, ఆ పొలం కొన్నా కానీ దాన్ని పూర్తిగా మనకి అయితే అవ్వలేదండి, చెప్పాను కదా. దాని డాక్యుమెంట్స్ అవి రెడీ కాకపోవడంతో ఆ పొలం వదిలేసి మనం పక్కకి జరగడం జరిగిందండి. పొలాలు రేట్లు కూడా చెప్తాను, సుమారుగా చెప్తాను. ఇది పూర్తిగా కన్ఫర్మ్ అనుకోవద్దు మీరు. నేను వెళ్ళి 2 సంవత్సరాలు అయిపోయింది, ఒరిస్సా వెళ్ళి రావటం 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. కాబట్టి రేట్లు స్థిరంగా ఉంటాయని నేనైతే చెప్పలేనండి. ఆ రేట్లు స్థిరంగా ఉన్నాయా లేదా అన్నది మీకు మళ్ళీ మరొక పర్యటన చేసి చెప్పాలండి. అయితే ఇప్పుడైతే నేను కొన్నప్పుడు ఆ పొలం బేరం చేసినప్పుడు జైపూర్ ప్రాంతంలో మనం 4 లక్షలకే పొలం బేరం చేయటం జరిగిందండి. అలాగే ఈ కలహండి జిల్లాలో జొన్నాగఢ్ దగ్గర ఉన్నటువంటి భవానీపట్నంలో అయితే మనం ఒక పొలం 3,60,000కి బేరం చేసామని చెప్పాను. అయితే తర్వాత అది సరైన స్పందన లేకపోవడంతో, అమ్మిన వ్యక్తులు సరైన మనకి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో ఆ బేరం కూడా అలా చెడిపోయిందండి. అవి కిतना होता भाई और थोड़ा मालूम नहीं मेरे को। गवर्नमेंट सब्सिडी है? हाँ सब्सिडी है। कितने दिन के पहले अप्लाई करना पड़ेगा? वो अप्लाई किया है, 1 साल लग जाएगा। अपन अप्लाई करे तो 1 साल लगता। अप्लाई किया अभी इस साल में अप्लाई किया, अगले साल में वो आएगा। बोले तो 1 साल लगता, ఒక సంవత్సరం పడుతుందా? हाँ अभी किया हम लोग, कितना 2-3 महीना हो गया हम लोग अप्लाई किया है। अभी नहीं खुदाई किया है, अगले साल में खुदाई करेगा। ओके। अभी नहीं करंट उधर है, उधर भी है। वो बलपटी तुम गया था वो पंचायत, वो सामने है, सामने अच्छा है। हाँ उधर है। बिजली देने के लिए कितना पैसा खर्चा होता? बिजली लेने करंट ले తీసుకోవడానికి అంత ఖర్చు అవుద్ది? सब्सिडी से लेगा तो होगा 1.5-2 लाख में हो जाएगा, और खुद करेगा तो 5 लाख भी हो जाएगा। अब ये बोर मारने को कितना होता? बोर मारने के बोर मारने को कितना होता? तुम कितना फीट खुदाई करेगा? फीट को कितना? फीट को हम कितना 200 लेता है, मेरे को थोड़ा मालूम नहीं है। 170 बोले एक आदमी। 200 कितना इंच का है वो भी है ना, इंच के हिसाब से रहता। అదండి, ఇంచు ప్రకారంగా ఉంటుందంటే ఇంతలో తవ్వాలనేది బోరు, దాని ప్రకారం తీసుకుంటారంట. 200 ఉంటుంది అంటున్నాడు మినిమం ఒక ఫీట్ అండి. అయితే నేను ఎక్కడ కూడా ఒరిస్సాలో ఎక్కడ తిరిగినా, ఏ పొలం చూసినా, ఏ పొలం బేరం చేసుకున్నా కానీ ఎక్కడ కూడా ఎవరికి అడ్వాన్స్లు ఇవ్వలేదు. మనం ఎక్కడ మన డబ్బులు అయితే ఎక్కడ చిక్కుపడలేదండి, దేవుడి దయ వల్ల.
ఆ రకంగా అయితే మనం ఈ ఒరిస్సాలోని ఈ కలహండి జిల్లాలోను కోరాపుట్ జిల్లాలోను పొలాలు అయితే బేరం చేయడం జరిగిందంటే మళ్ళా ఈ బోలంగిరి జిల్లాలో కూడా కొన్ని వ్యవసాయ భూములు మనం చూసాం కానీ ఎక్కడ బేరం చేయలేదండి. అయితే ఓవరాల్గా రేట్లు ఎలా ఉన్నాయనే సంగతి కూడా ఒకసారి పరిశీలించుదామండి. కోరాపుట్ జిల్లా అంటే మనం ముఖ్యంగా నేను బోయపరగూడెం, జైపూర్ ఈ ప్రాంతాల్లో తిరిగానండి. కోరాపుట్ జిల్లా అంటే కోరాపుట్ వెళ్ళటం అయితే వెళ్ళాను కానీ అక్కడ మా బంధువులు మా అన్నయ్య గారు అబ్బాయి అయితే అక్కడ ఉన్నాడు. ఆ ప్రాంతంలో వెళ్ళటం జరిగింది కానండి అక్కడ రేట్లు కొంచెం ఎక్కువగా ఉన్నాయి అనిపించి నేను అక్కడైతే ఎక్కువ ఏమీ పొలాలు అవి చూడలేదు. మనకి ఈ కోరాపుట్ ప్రాంతం అనేది బాగా చల్లని ప్రదేశం అండి. మన ఊటీలాగా తమిళనాడులో ఉన్నటువంటి ఊటీలాగా ఆ ప్రాంతం కోరాపుట్ అనేది బాగా ఎప్పుడు చాలా తక్కువ టెంపరేచర్ ఉష్ణోగ్రత ఉంటుంది. అక్కడ ఆ ప్రాంతంలో ఎక్కువ అల్లం పండిస్తారండి. అక్కడైతే రేట్లు కనీసం 20 లక్షలు పైనే చెప్పారండి. దాంతో నేను ఎక్కడ ఏ పొలం చూడలేదు. ఈ ఒరిస్సాలోని జైపూర్ ఉంది కదా, ఈ జైపూర్ ప్రాంతంలో అయితే పొలం 4 లక్షలు 4,10,000 అలాగా కొన్ని పొలాలు అయితే చూడడం జరిగిందండి. అందులో మనకి కొన్ని నచ్చిన పొలం బేరం చేసిన అది చెప్పాను కదా ఇంతకుముందు సేమ్ అదే. అయితే అలాగే కలహండి జిల్లాలోని ఈ జొనాగడ్డ పరిసర ప్రాంతాల్లో అయితే మన వ్యవసాయ భూములు చూడడం జరిగిందండి. అక్కడ నీటి సౌకర్యం కూడా చాలా బాగానే ఉంది. కొన్ని ప్రాంతాల్లో నీటి సౌకర్యం లేదు. అయితే రేట్లు కొంచెం మనకి అనుకూలంగా మనకి ఈ ప్రాంతాల నుంచి ఇలాగా ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు ఈ ప్రాంతాల నుంచి వెళ్ళేవాళ్ళు కొంచెం ఎఫర్ట్ చేయదగ్గట్టుగా ఇక్కడ మన పొలాల కంటే కలహండి జిల్లాలోని జొనాగడ్డ పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ భూముల ధరలు అయితే తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చండి. ఈ ప్రాంతాల్లో అంటే మనం చెప్పుకునే ఈ వీడియోలో వెనకబడిన జిల్లాల్లో భాగంగానే మనకి చవక పొలాలు లభిస్తున్నాయండి. అలాగే అభివృద్ధి చెందిన జిల్లాల వైపు వెళ్ళినట్టయితే కనుక బరగడ, సంబల్పూర్, భువనేశ్వర్ అటు సైడ్ వెళ్ళిపోయినట్టయితే కనుక వ్యవసాయ భూములు అయితే మాత్రం 50 లక్షలు 60 లక్షలు సేమ్ మనకున్నట్టే ఉన్నాయండి. అవన్నీ కూడా చాలా సారవంతమైన భూములు అయితే మనకి కనిపించినాయండి. అదండి మరొక వీడియోలో మరిన్ని ప్రాంతాల వ్యవసాయ భూముల వివరాలు, అక్కడ పండే పంటలు ఇలాంటివన్నీ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. అదే అండి చూశారు కదా, ఒరిస్సాలోనే చవక పొలాలు ఎందుకు ఉన్నాయి, అన్ని ప్రాంతాల మీద మిగతా ప్రాంతాల మీద మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మీద ఒరిస్సాలో ఇలాగ పొలాలు చవకగా ఎందుకు లభిస్తున్నా అనే విషయంలో మీద మనం చేసిన పరిశోధనలో భాగంగా ఇటువంటి విషయాలన్నీ మనకు తెలిసినది. చూశారు కదండి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులందరికీ తెలియజేసి నా ఛానల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నానండి. ఉంటాయండి, బాయ్ అండి, జై హింద్. పొలాలు చూడడానికి వెళ్తున్నామండి.